హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రామ పంచాయతీలలో కొత్త గ్రేడ్లు, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 3 వరకు కుదింపు, ఏ విధంగా గ్రేడ్లను కల్పిస్తారు, పంచాయతీల్లో ఎవరెవరు ఉంటారు, పూర్తి వివరాలు అయితే మీకోసం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది. వెంటనే మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నయా పంచాయతీలు క్లస్టర్ల వ్యవస్థకు స్వస్తి, గ్రేడ్లకు శ్రీకారం. కొత్తగా స్పెషల్ గ్రేడ్ అమలులోకి జిల్లాలో 14 స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు కమిషనర్ ఆమోదానికి ఫైల్. సో ఇక్కడ మన అనంతపురం జిల్లాకు సంబంధించిన న్యూస్ అయితే చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నారంటే జిల్లాలోని పంచాయతీల ముఖ చిత్రం మారనుంది. ఇప్పటి వరకు ఉన్న క్లస్టర్ వ్యవస్థకు స్వస్తి చెప్పి గ్రేడ్ల వ్యవస్థకు అమలులోకి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జనాభా, ఆదాయం రెండు ఎక్కువ ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా పరిగణించున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసి అమలుకు సంబంధిత ఫైల్ను పంచాయతీరాజ్ కమిషనర్కు పంపారు. అక్కడ నుండి వచ్చే ఉత్తర్వుల మేరకు స్థానిక సిబ్బందిని అమలు చేయనున్నారు. ఇక్కడైతే గ్రేడ్ల వ్యవస్థకు సంబంధించి ఫైల్ అయితే రెడీ చేశారు. ఫ్రెండ్స్, అక్కడ స్పెషల్ గ్రేడ్ అన్నారు. ఇక్కడ స్పెషల్ గ్రేడ్ అంటే ఏ విధంగా ఉంటుందో చూడండి మీరు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీల గుర్తింపు ఇలా: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఇప్పటి వరకు గ్రేడ్ 1 పంచాయతీలు ఉన్న వాటి స్థానంలో స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు చేయనున్నారు. వాటిలో 10,000కు పైబడి జనాభా లేదా కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా గుర్తించారు. ఆదాయం, జనాభా రెండు ఎక్కువ ఉన్న వాటికి అనంతపురం రూరల్లో నారాయణపురం, కక్కలపల్లి కాలనీ, రుద్రంపేట, బుక్రాయ సముద్రం, నార్పల, గాలదిన్న, తాడిపత్రి మండలాల్లో గన్నెవారిపల్లి, ఉరవకొండ, ఈ విధంగా మనకైతే యాడికి లాంటిని ఎంపిక చేశారు. ఆదాయం మాత్రమే ఎక్కువ ఉన్న పంచాయతీలు అనంతపురం రూరల్తో పాటు రాచనపల్లిని ఎంపిక చేశారు. ఆదాయం లేకపోయినా జనాభా ఉన్న కారణంగా గార్లదిన్న మండలంలోని కల్లూరు, కంబదూరు, కనేకల్లు, పామిడి పంచాయతీలను సైతం స్పెషల్ గ్రేడ్ పంచాయతీల కింద గుర్తించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 14 స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు రూపాంతరం చెందనున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలని జనాభా మరియు అలాగే ఆదాయ ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. ఇక్కడ మండలాల వారిగా గ్రేడ్లకు ఎంపికపై పంచాయతీలు ఇలా: జనాభా 4,000 నుంచి 10,000 లోపు ఉంటే, ఆదాయం 50 లక్షల నుంచి కోటి లోపల ఉన్న పంచాయతీలను గ్రేడ్ 1 పంచాయతీల కింద పరిగణిస్తారు. ఆదాయంతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలను ఎంపిక చేస్తారు. 1,500 నుంచి 3,000 జనాభా ఉన్న వాటిని గ్రేడ్ 2 కింద, 15,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్ 3 కింద విభజిస్తారు. జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా ఏ గ్రేడ్లు, ఎన్ని పంచాయతీలు ఉన్న వివరాలు ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ మండలాల వారీగా అయితే ఇలా గ్రేడ్లను అయితే పంచాయతీలను గ్రేడ్ వైజ్ డివిజన్ చేశారు. ఇలా మన స్టేట్ వైడ్ మొత్తం గ్రేడ్స్ని అయితే సిస్టమ్ని ఎగ్జిస్టెన్స్ తెచ్చేనికి ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం జరగబోతుందంటే మనకు ఉన్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2ను కలిపి గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ చేయనున్నారు. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 4 వాళ్ళని ఇద్దరిని కలిపి గ్రేడ్ 2 పంచాయతీ సెక్రటరీ చేయనున్నారు. అలాగే సచివాలయం క్రింద రిక్రూట్ అయిన గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలను గ్రేడ్ 3 పంచాయతీ సెక్రటరీలుగా రూపాంతరం చెందనున్నారు. అలాగే అదేవిధంగా గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీలకు ఎలాగో గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీల ప్రమోషన్ వస్తే వాళ్ళకు కూడా గ్రేడ్ 3 పంచాయతీ సెక్రటరీగా చేయనున్నారు. ఇది ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్ అయితే. ఈ విధంగా అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్స్ని బట్టి కూడా మనకు ఫర్దర్గా స్టాఫ్ అలాట్మెంట్ కూడా ఉండనుందని మనకైతే విషయం అయితే తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఇలాంటి వీడియోస్ అందుతాయి. అలాగే వీడియోని లైక్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.